యూఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు, రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది వారము. మరి ధన సంపాదన చాలా చక్కగా ఉంటుంది. ఇతరుల ఊర్లందరూ కూడా మీరు వెళ్ళడము అవన్నీ కూడా జరుగుతాయి. పిల్లల చదువుల కోసం కొంతమంది హైదరాబాద్లోనే మీ నేటివ్ ప్లేసుల్లోనే ఉండిపోవడం అనేటటువంటి జరుగుతాయి. అయితే ఖర్చుల విషయమై అధికంగా ఆలోచించడం చేస్తారు. కఠినంగా మాట్లాడడము, పరుషంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా మీరు ఫ్యూచర్లో చాలా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా 5 అంకె చాలా అదృష్టమైనటువంటి అంకె. అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రము వీళ్ళకి లక్కీ కలర్ అన్నమాట. ఉల్లిపాయలు, మిర్చి పంటలు ఇలాంటి పంటలు, కమర్షియల్ క్రాప్స్ పెంచడం ద్వారా అధికమైనటువంటి రాబడిని వీళ్ళు సృష్టించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విదేశాలలో ఉన్నటువంటి బంధువులందరూ కూడా మిమ్మల్ని పెద్దగా కేర్ చేయకుండా ఉండడం అనేటటువంటివి చేయడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారందరూ కూడా బిజీగా ఉండడము వల్ల ఒకరినొకరు కలుసుకోలేకపోతూ ఉంటారన్నమాట, రీయూనియన్లు ఇలాంటి విషయాల్లో. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొత్త వ్యాపార అభివృద్ధి మనం చేయాలి అనేటటువంటిది. పుస్తకాల షాపులు కొంతమంది పెట్టడం జరుగుతుంది. అనారోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి దగ్గు, జ్వరపు, గొంతు ఇన్ఫెక్షన్ ఇలాంటివి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా మరి సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సన్మానాలు జరగడం ఇవి జరుగుతాయి. ఈ రాశి వారంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి దుబాయ్ లాంటి కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బందుల పాలు అవ్వడానికే ఈ యొక్క కేతువే మూల కారణం అవుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా, దుర్గా మంత్రాలు చదువుకోవాలా, ఆ తర్వాత దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, దుర్గాదేవికి పాయసాన్నం ప్రసాదాన్ని నివేదన పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవిని కుంకుమార్చన ద్వారా ఓం దుర్గాయే నమః అంటూ మీరే చేసుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.